జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న అమిత్ షా గారి అపాయింట్మెంట్ దొరకకపోవటం అనేది రాజకీయంగా మొహం మీద అదొక స్లాబ్ లాంటిది. ఊరికనే రీల్ తిప్పుకుంటూ ఉండేవారు, అలాగే రీల్ తిప్పుకోవడానికి అవకాశం లేకుండా కేవలం 15 నుంచి 16 నిమిషాల మధ్యన ప్రధానమంత్రి గారి ధర్మదర్శనం దొరకటం. సరే, నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి ఏదో వినతి పత్రాలు ఇవ్వాలి కాబట్టి వినతి పత్రం ఆవిడ స్వీకరించారు తప్ప మెయిన్ వారి పర్పస్ అమిత్ షా గారిని కలవటం. ఎందుకో మనకు తెలుసు. సరే, చెప్పి కాగితాలు చూపెట్టి కాగితాలు వేరు, కానీ ఎందుకో మనకు తెలుసు కాబట్టి ఆ పర్పస్ నెరవేరలేదు. చంద్రబాబు నాయుడు గారు జేపీ నడ్డా గారిని అమిత్ షా గారిని కలిసి రాజకీయాలు ఫ్లైట్ ఛార్జీలు దండగా అన్నమాట. ఫ్లైట్ ఛార్జీలు మనకే ఒక్క ఆయనకే ఉంది, ఆయనకే ఉంది, జనాలకి ఆయనకి ఎటువంటి నష్టం లేదు. సో క్లియర్గా ఒక పక్క మొన్న ఇండియా టుడే ఆ సర్వే రావటం, ఆ తర్వాత అంటే ఒక ఆ శకునాలు అనేది ఏంటంటే ఈ బ్యాడ్ శకునాలు మొదలైతే అలా ఒకదాని తర్వాత జరిగిపోతూ ఉంటాయి. పైగా నేను మరి సోషల్ మీడియాలో మరి ఎంతవరకు నిజం అన్నది తెలియదు, కానీ మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఇలాగా ఇక్కడ కలువు అని చెప్తే ఆయన హౌస్ లాక్ చేసి హౌస్ ఎందుకు లాక్ చేస్తారు, మరి మీడియాలో వచ్చింది భోజనానికి వస్తారని చెప్పంటే నేను ఉండట్లేదని చెప్పాను. హౌస్ లాక్ చేసి ఆయన కనిపించిన దూరం దుబాయ్ దాకా వెళ్ళిపోయారని చెప్పి. నిజం కాదంటారా? నిజం కాదు అంటే దగ్గరలో ఎక్కడైనా అయితే మళ్ళీ ఆయన వెళ్ళి పట్టుకుంటారని. దుబాయ్ అంటే మళ్ళీ కోర్టు పర్మిషన్ ఎందుకు కావాలి కదా, అందుకని చెప్పి ఆయన దుబాయ్ వెళ్ళిపోయినట్టుగా తెలిసింది. సో నిన్నటిదాకా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తే చకోర పక్షుల్లాగా వారిపోయే ఎంపీలు ఒకరినొకరు తోసేసుకుని ఎగ్జిబిట్ చేయాలనుకునే వాళ్ళందరూ కూడా మరి చాలా దూరంగా జరిగిపోవటం, మరి మొన్న అసెంబ్లీలో వారమే లేకపోవటం, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పెద్ద మనిషి దాన్న కాఫీ తాగుదామని చెప్పి పిలవలసి రావటం. నిజంగా మనం ఈ పరిణామాలన్నీ ఎక్స్పెక్ట్ చేసినా కూడా ఇంత ఫాస్ట్గా వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు.